కోకా విజయలక్ష్మి గారిని మాట్లాడవలసింది కోరు. అందరికీ నమస్కారం. మరొక సంవత్సరం వచ్చేసింది. అభినయ థియేటర్ ట్రస్ట్ వారి నేషనల్ థియేటర్ ఫెస్టివల్కి మళ్ళీ ఆహ్వానం అందింది మాకు. మేము భరతరంగస్థలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా ఇక్కడ పర్ఫామ్ చేయడానికి నా స్టూడెంట్స్ని తీసుకొని రావడం జరిగింది. అభినయ్ శ్రీనివాస్ గారు ఎప్పుడు చెప్పినా కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్తాం. ఎందుకంటే రవీంద్ర భారతిలో ఇంత భారీ ఎత్తున మూడు రోజులు జరుగుతున్న ఈ నాటకోత్సవంలో మాకు కూడా ఆయన అవకాశం కల్పించి, ప్రతి సంవత్సరం మీరే చేస్తున్నారు కదా, ఇనాగరల్ ఫంక్షన్లో మీరు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి మాకు ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. వారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడికి రావడంలో ఒక సెల్ఫిష్ థింగ్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే యూజువల్గా నాటకం చూడడానికి ఎవరైనా పిలిచినా కూడా తొందరగా రారు. అలాంటిది ఇలాగా మల్టీలింగ్వల్ డ్రామాస్ చూసే అవకాశం ఇక్కడ మాకు కలుగుతుంది ఆయన ద్వారా. ఢిల్లీ నుంచి కానీ రకరకాల ప్రాంతాలు, దేశంలో ఉన్న రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి ఆర్టిస్టులు రావడము, నాటక సమాజాల వారు వచ్చి ఇక్కడికి ద బెస్ట్ ప్లేస్ని వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం, దాంట్లో మాకు కూడా ఒక భాగం కలిగే అవకాశం రావడం. అదేవిధంగా నేనేం చెప్తానంటే, ప్రదర్శన అయిపోగానే వెళ్ళిపోవద్దు, కనీసం ఒక నాటకం మన పిల్లలు చూస్తే ఎంత బాగుంటుంది. ఎందుకంటే మేము ప్రతి క్లాస్లో కూడా నాట్యశాస్త్రం గురించి, డ్రామా గురించి, డ్రామా ట్రెడిషన్స్ గురించి ప్రతిరోజు క్లాస్లో నవరసాలు చెప్పిస్తాం శ్లోకం పిల్లలందరి చేత. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అంటే డిస్గస్టింగ్ ఫీలింగ్ ఎట్లా చూపించాలి, హ్యాపీనెస్ ఫీలింగ్ ఎలా చూపించాలి, ఎలా ఏడవాలి, ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు చేయడానికి. ఈరోజు వాళ్ళు ప్రాక్టికల్గా ఒక ప్లేని ఇక్కడ చూడడం జరిగింది. ఎలాగా అంటే మనసుకు హత్తుకునేటట్లు ప్రతి ఒక్క భావాన్ని వాళ్ళు ఎలా పలకించారు అనేది మా పిల్లలందరికీ కూడా ఈరోజు ఐ థింక్ దే హ్యావ్ సీన్ ఇట్ థరోలీ. వారికి అర్థమైందని అనుకుంటున్నాను. కొంతమంది చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రేపటి నుంచి ఇలాంటి ప్రాక్టికల్ ఈ ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ ఒక ప్లేలో వాళ్ళు ఎట్లా స్పాంటేనియస్గా ఎక్స్ప్రెషన్స్ పండించారు, అవన్నీ చూసిన తర్వాత ఇది వారికి సహాయంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫర్దర్ క్లాసెస్లో నన్ను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని కొంచెం మోటివేట్ అయింది అనుకుంటున్నాను ఈ ప్లే ద్వారా కూడా. ముఖ్యంగా ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చిన అభినయ్ శ్రీనివాస్ గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రదర్శించిన రుడాలి టీం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. సచ్ ఏ వెరీ నైస్ ప్లే. ఇది మంచి అవకాశం కూడా అని అనుకుంటున్నాను. మాకు ఇది చూడటానికి ఒక అవకాశం లభించిందని అనుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఇచ్చేసిన అతిథులందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అభినయ్ శ్రీనివాస్ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.